అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్న సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరం ఇక్కడ జేఏసీ తరఫున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్నీ పట్టా భూములండి. అవన్నీ సర్వే నెంబర్స్ ప్రతి అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చెక్క కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీటితో నింపుతూ కాన్స్టెంట్గా 24/7 365 days మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్ని అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్కి జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వచ్చే వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చెరువుని 93.5 ఎకరాలకు పరిమితం చేసుకుని మా ప్లాట్లో నుంచి బయటికి నీరుని వదిలే ఒక పద్ధతి కానీ ఏర్పాట్లు కానీ ఇరిగేషన్ అధికారులు చూడాలి. ఈ విధంగా చేయకపోతే మాకు ఈ సుమారు 5,000 కుటుంబాల యొక్క జీవన మరణ సమస్య ఇది. ఎంతో కష్టపడి మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాము. రూపాయి వెనక వేసుకుంటూ మా కష్టార్జితం ఇవన్నీ. 5,000 కుటుంబాలు 20 లేఅవుట్లు అంటే మీరే ఊహించండి. అంటే ఇది పెద్ద ఒక అవినీతి అని మాకు తెలుస్తుంది. అధికారులు దీనిపై దృష్టి సారించి మాకందరికీ న్యాయం చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. అలాగే హైడ్రా చైర్మన్ గారు కూడా కోరుతున్నాము. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే ఈ నిపుణుల కమిటీ వేసినప్పుడు కూడా ఈ రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు కానీ ప్రస్తుతం అధికారులు కూడా రంగనాథ్ గారిని తప్పుదోవ పట్టే చర్యలు కూడా చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు మెమాయిర్స్ తప్పు అంటున్నారు. 100 ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన మెమాయిర్స్ తప్పు అనడంలో వారి ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్న కూడా మీడియా సంస్థలు కూడా ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించాలని మా మనవి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.